బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ హయాంలో జరిగిన మరో కుంభకోణం బయటకు వచ్చింది. సెక్రటేరియట్ అడ్డాగా భారీ గోల్మాల్ జరిగిందని, ఐటీ ఎక్విప్మెంట్ కొనుగోలులో వందల కోట్ల రూపాయల దోపిడీ చేశారని విజిలెన్స్ అధికారులు తేల్చారు. అత్యవసర పనుల పేరుతో టెండర్లు లేకుండా నామినేషన్ విధానంలో కేటాయింపులు జరిపి మార్కెట్ ధర కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా చెల్లింపులు చేశారని గుర్తించింది. నిబంధనలు పాటించకుండా బిల్లులను ఆమోదించి నిధులు విడుదల చేశారని నిర్ధారించింది. సెక్రటేరియట్లో పనులకు 180 కోట్లు ఖర్చవుతుందని ముందుగా అంచనా వేసిన ఐటీ శాఖ ఆ తర్వాత 6 నెలలకే 325 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనిపై నాటి బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి విచారణ చేయకుండానే ఆమోదం తెలిపింది. అంతేకాదు ఐటీ ఎక్విప్మెంట్ కొనుగోలులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా మాయం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెక్రటేరియట్ నిర్మాణం, ఎక్విప్మెంట్ కొనుగోలుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విచారణలో భారీగా అవకతవకలు గుర్తించిన విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.